నువ్వు మీ ఆవిడతో తగులాడ్డం మానేయాలి. సంసారం అనే రథానికి భార్యాభర్తలిద్దరూ రెండు చక్రాలు లాంటివారు తెలుసా చెప్పబోయాడు జడ్జి. నిజమే సార్, కానీ ఒకటి సైకిల్ చక్రం, మరొకటి ట్రాక్టర్ చక్రం అయితే ఎలా ఉంటుందో మీరే చెప్పండి అన్నాడు భర్త దీనంగా. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఓసారి పొరపాటున ఓ అభ్యర్థిని ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూ జరుగుతోంది. బోర్డు: రైలు ప్రమాదాలు ఆపడానికి నువ్వు ఏమి జాగ్రత్తలు తీసుకుంటావు? అభ్యర్థి: చాలా సింపుల్ సార్, రైలు పట్టాలకు స్పీడ్ బ్రేకర్లు పెట్టిస్తా. షావుకారు: చూడండి సార్, ఇది సరికొత్త రేజర్, దీనితో 10 గడ్డాలు గీసుకోవచ్చు. వెంగళప్ప: నాకున్నది ఒకటే గడ్డం, మిగతా 9 గడ్డాలు నేనెవరికి గీయాలయ్యా? దొంగతనం నేరం కింద రమేష్ను కోర్టులో ప్రవేశపెట్టారు. 9 నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పాడు. రమేష్ ఇది దారుణం అని అరిచాడు. న్యాయమూర్తి: ఈ బుద్ధి తప్పు చేసే ముందుండాలి. రమేష్: అయినా ఒక కుడి చేయి చేసిన నేరానికి శరీరం మొత్తానికి శిక్ష వేయడం అన్యాయం కదా? పాయింట్ లాగాడు. న్యాయమూర్తి చిన్నగా నవ్వి: సరే, నువ్వు చెప్పినట్టే కానిద్దాం. నేను నీ కుడి చేతికి మాత్రమే శిక్ష వేస్తాను. శరీరాన్ని జైలుకు తెచ్చుకుంటావో లేదో నీ ఇష్టం అన్నాడు. రమేష్ చకచక కృత్రిమ చేతిని ఊడతీసి అక్కడ పెట్టేసి బయటకెళ్ళిపోయాడు. తండ్రి: మన పక్కింటమ్మాయిని చూడరా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. కొడుకు: అలా చూశాను కాబట్టే నేను ఫెయిల్ అయ్యాను నాన్న. వెంగళప్ప: నా చెక్ బుక్ పోయింది. రాజు: దొరికిన వాళ్ళు నీ సంతకం పెడితే ఎలా మరి? వెంగళప్ప: ఆ భయమే లేదు, నేను అన్ని చెక్కులపై ముందే సంతకం పెట్టేశా.